మా సంఘ అధ్యక్షులు శ్రీ యాదన్న గారికి, ఉపాధ్యక్షులు మా సూరెడ్డి గారు, అదేవిధంగా మల్లయ్య గారు, మా సర్పంచ్ల 33 జిల్లాల ముఖ్య నాయకత్వాన్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దాదాపు 20 నెలల నుంచి మా యొక్క పెండింగ్ బిల్లుల కోసం మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి విషయంలో సహకరించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలోనే మరి ఎప్పుడు కూడా సర్పంచి గోసబడి అప్పుల పాలే రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి చరిత్రలో లేదు. ఇంత దౌర్భాగ్యమో 2019, 2024 సర్పంచుల యొక్క గోస చాలా తీవ్రతంగా ఉన్నది. ఇవాళ ప్రతి సమస్య మీద గ్రామంలో అభివృద్ధి చేసి సొంతంగా డబ్బులు తీసుకొచ్చి వడ్డీలో తీసుకొచ్చి సొంత ఆస్తులు అమ్ముకొని మరి గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రజలు సంతోషంగా ఉన్నారు. మా పైన ఒత్తిడి తీసుకొచ్చినటువంటి అధికారులు, ప్రభుత్వాలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఇవాళ మేము మాత్రం రోడ్డున పడ్డాం. ఇవాళ మీడియా ద్వారా ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అవార్డులు మీకైనాయి, ఆత్మహత్యలు మాకైనాయి. 2019, 24 సర్పంచులు మరి అప్పు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన క్రమంలో పల్లెలు మొత్తం పాడైపోయి దుమ్ముధూళితో, చెట్టు చేరంతో, మురికి కుంపలతో, కంప చెట్లతో పేరుకుపోయినటువంటి పరిస్థితుల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా తీసుకొస్తే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి 2వ విడత, 3వ విడత సొంత డబ్బులతోటి గ్రామాన్ని పరిశుభ్రంగా చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టి మరి భారతదేశం ప్రకటించినటువంటి 20 అవార్డులలో 19 అవార్డులను దక్కించుకున్న చరిత్ర మన తెలంగాణ సర్పంచులది అని ఈ సందర్భంగా చెప్తున్నాం. అందుకే ఈరోజు మా సర్పంచులు గోసబడి మరి ఇంత అభివృద్ధి చేసినందుకే ఇంత అవమానమా మాకు? మరి ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా, వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ ప్రజాపతి సర్పంచి అప్పులు తెచ్చి మరి అభివృద్ధి చేసినటువంటి దాఖలు ఏనాడు లేదు. కానీ మా పట్ల ఒత్తిడి తీసుకొచ్చి చేయడం వల్లనే ఆనాడు మేము చేసుకుంటూ వచ్చినాం. ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వమే అని చూపకుండా ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా మాకు రొటీన్ కార్యక్రమం అధికారికంగా మేము రికార్డు చేసి మా యొక్క గ్రామాలు అభివృద్ధి చేసినాం. కాబట్టి ప్రభుత్వం ఇవ్వవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ యొక్క బిల్లుల్ని మాకు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. కోట్లాది రూపాయలు ఎన్నో ఇవ్వాలి సంక్షేమం పేరుతోటి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా సర్పంచులందరూ ఆత్మకోసపడుతుంది, రోడ్డున పడ్డారు. ఇప్పటికి కూడా శాంతియుతంగా అనేకమైన కార్యక్రమాలు చేసి మీకు వివిధ రూపాల్లో విన్నవించుకోవడం జరిగింది. నేటి వరకు మీరు స్పందించకుండా కూడా నిర్లక్ష్యం చేసి మమ్మల్ని నిర్బంధాలకు గురి చేసి కూడా ఇప్పటికి చిట్ట చివరిలో కూడా మీరు ఈ 18 నెలలు గడుస్తున్నా కూడా మీరు ఎన్నికలని చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, అయ్యా మీరు ఎన్నికలు పెట్టండి, పెట్టొద్దని మేము అంటలేం. కానీ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం మీరు ఏదైతే మాకు నిధులు ఇవ్వకుండా మీరు ఎన్నికలు పెడితే పరిపాలనా విధానం గ్రామ స్థాయిలో మారినప్పుడు మాకు నష్టం జరుగుతుంది. మాకు రావాల్సిన బకాయి 600 కోట్లు ఉన్నాయని చెప్పేసి మీరు అధికారికంగా మీ కాడ లెక్కలు ఉన్నాయి, ప్రతి రికార్డులు మీ కాడ ఉన్నాయి. మా యొక్క ఏ పనులు చేసిన పనుల వివరాలు, లెక్కలు మీ ఎంపీడీఓల నుంచి, కలెక్టర్ల నుంచి మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ లెక్కల ప్రకారమైన కనీసం ఒక అధికారికంగా మీరు చెప్పండి. ఒక్కటే మాట, ఎస్డిఎఫ్కి ఇంత వచ్చేది ఉంది, గ్రామ పంచాయతీకి ఇంత వచ్చేది ఉంది, ఇంతవరకు అయితే రావాల్సి ఉన్నాయో, మీకు రావాల్సిన లెక్కలు ఏవైతే ఉన్నాయో మీరు ప్రత్యక్షంగా చెప్పి మాకు రావాల్సింది పూర్తి స్థాయిలో ఇచ్చి మాకు అండగా నిలబడి మా సర్పంచులను ఈ ఆపద నుంచి కాపాడి మీరు తక్షణమే ఎన్నికలు నిర్వహించి ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతేగాని ఇంకొక విషయం, మీరు సర్పంచులని ఉద్యమాల వైపు తిప్పకూడదు. ఎందుకంటే గ్రామాల్లో సమన్వయం పాటిస్తూ అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక సమన్వయం చేసినటువంటి వ్యక్తి కాబట్టి, ప్రధాన పౌరుడిగా చిన్న చితక ముసలి నుంచి అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారి గోసపెట్టడం మీకు తగదు. కాబట్టి ఖచ్చితంగా మాకు బిల్లులు ఇచ్చి మాకు అండగా నిలబడి మీరు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నాకు జీపీ నుంచి 13,66,666 రూపాయలు రావాలి. టీఎంఎస్ఐడి పల్లె దవాఖానా కట్టిన నేను. పల్లె దవాఖానా కడితే పల్లె దవాఖానా మొత్తం పూర్తి చేసి 2022లో శంకుస్థాపన చేయించి 2023లో పల్లె దవాఖానా హ్యాండ్ ఓవర్ చేసిన. అలాగే బస్టాండ్ కట్టించిన, సీసీ రోడ్లు, డ్రైనేజీ, రైతు వేదిక. నేను ఒక్క పని ఆపిన. ఏం ఆపినంటే శ్మశాన వాటికి ఆపిన. ప్రజలు ఎందుకంటే శ్మశాన వాటికి కట్టకూడదని మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ అంటే అది ఆపితే నాకు కలెక్టర్ గారు షోకాజ్ నోటీస్ ఇచ్చిండు. షోకాజ్ నోటీస్ ఇస్తే కార్యదర్శి కూడా కట్టాలంటే మళ్ళీ నేను అప్పు తెచ్చి దానికి కట్టేసి దానివల్ల కూడా చాలా లాస్ అయిపోయి ఇబ్బందులు పడ్డాం. కుటుంబం కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. అలాగే మా సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో ఆత్మకూరు ఎస్ మండలం జాతీయ అవార్డుగా
ప్రకటించారు. దానికి మా మండలంలో 2 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసారు. ఎందుకంటే ఒకటే చేయకుండా 2 చేయడం వల్ల ఏమైందంటే, ఒకటి ఏపూరు గ్రామ పంచాయతీనే 2 పాతలపాడు గ్రామ పంచాయతీ తీసుకుంటే ఎంపీడీఓ కానీ, డిపిఓ కానీ, డిఎల్పిఓ కానీ, కలెక్టర్ గారు కానీ ఏం చేసేది, ఫస్ట్ రాగానే మా ఊరికి వచ్చేది. మా ఊరికి వచ్చి మా ఊరిని చూసుకొని డైరెక్ట్ పోయి ఏపూరు పోయేది, దత్తత గ్రామం కాబట్టి. ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుందని చూసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసి దానితో పోటుపడి నేను రాష్ట్ర స్థాయి అవార్డు దానికి పోయి అక్కడ నేను బ్యాక్ చేయడం వల్ల వాళ్ళు, ఎందుకంటే దత్తత గ్రామం కాబట్టి మాకంటే మెరుగుంటుంది కాబట్టి ఆ గ్రామానికి నిధులు మంచిగా మంజూరు చేయడం వల్ల నేను దానితో పాటు ఆ గ్రామంతో పాటు నేను పోటుపడి నేను అభివృద్ధి చేస్తే నాకు 25 లక్షల రూపాయలు రావాలి. మొన్న పోయిన నెల రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే 153 కోట్లు ఇచ్చినామని చెప్పేసి అంటారు. అదంతా అబద్ధం. ఎస్డిఎఫ్ నిధులు, మండల ప్రజాప్రతినిధులు ఆ నిధులు వాళ్ళకే ఇచ్చిరు తప్ప 180 కోట్లేమో ఎస్డిఎఫ్ నిధులు ఇచ్చిర్రు, 53 కోట్లు అవి మండల పరిషత్కి ఇచ్చిర్రు. సర్పంచుల పెండింగ్ బిల్లు అన్న పైసకి ఇవ్వాలి. ఇచ్చినట్టు ఉంటే ఏదైనా ఉంటే ఒక సర్పంచులు ఎవరికైనా ఫోన్ చేసి అడగవచ్చు. మీరు పత్రికా విలేకరులు అన్న మాకేసిన ప్రశ్నలు చాలా సంతోషం అనిపించింది ఇంతకుముందు. ఎందుకంటే మేము చాలా కష్టకాలంలో 12,600 చిల్లర సర్పంచులు ఉన్నారు. ఆ సర్పంచుల ప్రతి ఒక్కరికి మినిమం చిన్న గ్రామ పంచాయతీలు కూడా 3-4 లక్షలు రావాలి. ఇది వాస్తవము. ఎంబీ రికార్డులు గ్రామ పంచాయతీల నుంచి, ఎంపీడీఓ నుంచి కలెక్టర్ దానిక మొత్తం ఇలాంటి ప్రతులు ఉన్నాయి మండల ప్రతినిధి. కాబట్టి మీరందరూ దయచేసి గవర్నమెంట్ని అది త్వరగా ఇవ్వాలి, లేకపోతే ఏదన్నా ప్రకటిస్తే దానికి సిద్ధంగా ఉన్నాం మేము. దాని ఏదైనా పోరాటం 18 నుంచి పోరాటం చేస్తున్న మీడియా మిత్రులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అన్నగారికి గట్రా రాష్ట్ర కమిటీ మేము చాలా కష్టాలు చలికి ఉరికొచ్చుకుంటూ పోలీసులు అలాగే ఇంటెలిజెంట్ వాళ్ళందరూ తప్పించుకుంటూ ఇక్కడ దానికి వచ్చినాం. దయచేసి మాకు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మాట మాట్లాడారు. ఏమన్నారంటే మేము రాగానే సర్పంచ్ బిల్లులు పెండింగ్ బిల్లు ఇస్తున్నాం, మమ్మల్ని ఏడిపించుడు తప్పించి పెండింగ్ బిల్లులు ఇస్తలేవు. కాబట్టి దయచేసి నువ్వు పెండింగ్ బిల్లులు ఇచ్చి నీ మానవత్వాన్ని చాటుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకొని మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఒక సంవత్సరంన్నర చాలా కష్టపడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం. అన్న ఈరోజు వచ్చారు, మరి ఇలాంటి అన్నలు ముందు వచ్చి ఉంటే మేము ఆ ఉద్యమాన్ని ఇంకెంత ఉధృతం చేసేవాళ్ళమో మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మరి కడుపు ఉంది, వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు వ్యవహారం ఉంది. వాళ్ళు ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నారు, ప్రభుత్వానికి ఏం సూచిస్తున్నారని మీ ద్వారా తెలియజేస్తూ అడుగుతూ, అదేవిధంగా మీకొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అందరినీ అంటే ఐక్య కార్యాచరణ పిలిచి ఇందిరా పార్క్ దగ్గర చేశారు. కాబట్టి మీ ద్వారా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఒక ముక్క చెప్తా ఉన్నాను. 2018లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం ఏర్పాటు చేసి భారతదేశంలో ఎవరికి అధికారాలు లేవు, చెక్ పవర్ అధికారం ఒక్క సర్పంచ్కి మాత్రమే ఉంది. అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప సర్పంచ్ను పంచాయత్ సెక్రటరీ జాయింట్ చెక్ పవర్ చేసి మమ్మల్ని బాధ్యులను చేసింది సార్. ఇందులో దేం దాపరికం లేదు, మేము కాంట్రాక్టర్లు కాము, అసలే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. పంచాయత్ చట్టం చేసిన తర్వాత తప్పకుండా మీరు పనిచేయాలి, లేకుండా మేము సస్పెండ్ చేస్తామనే ఏకైక లక్ష్యంతో ఇవాళ భారతదేశంలో 20 అవార్డులు వస్తే 19 అవార్డు తీసుకొచ్చిన ఘనత ఈ స్టేజ్ మీద సర్పంచులు ఎంతో కష్టపడి ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి బాధ్యత మా మీద ఉంది. అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 79 మంది ఆత్మహత్య చేసుకుంటే గత ప్రభుత్వంలో 49 మంది, ఈ ప్రభుత్వంలో దగ్గర 26-27 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో 4 సూసైడ్ చేసుకున్నారు. చాలా ఘోరమైన విషయం. వారికి ఈ ప్రెస్ క్లబ్లో కూడా మా సర్పంచ్ సోదరులను కూడా మరి ఒక 2 నిమిషాలు మౌనం కూడా పాటించుదాం. మరి గౌరవ ఉన్న ముఖ్యమంత్రి గారు వెంటనే మా యొక్క స్పందించి మాకు రావాల్సిన పెండింగ్ మాత్రం ఏమంటున్నాం, మాకు రాజకీయ కక్షలు లేవు, రాజకీయంగా ఎలాంటి మీ మీద దురుద్దేశం లేదు. దయచేసి మాకు రావాల్సింది 2018 చట్టం చేసిన ఆ చట్ట ప్రకారమే మీరు నడుచుకొని మాకు రావాల్సిన పెండింగ్ బిల్లు ఇవ్వని మీ ద్వారా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మండే సూర్యుల్లాగా మా బాధలు గోడులు విని ఈరోజు ఈ వేదిక ఏర్పాటు చేయించిన కాంతిదళ్ అధ్యక్షుడు అన్న పృథ్వీరాజ్ అన్న గారికి, మా సర్పంచుల బాధలు అందరూ విన్నావు. ఈ పక్షాన ప్రభుత్వానికి ఒక చలనం రావాలనే ఉద్దేశంతోనే వీళ్ళ కనికరం వీళ్ళ మీద చూపియాలనే, ప్రభుత్వం చూపించాలనే వేడుకునే దాంట్లో మేము వచ్చి అన్న ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నకు. ఎందుకంటే
ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ చెప్పారు. మా మల్లన్న అయితే సూర్యాపేటకి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళ భార్య రోజు ఇవాళ బిల్లులు వస్తాయా అని అడుగుతుంది. కానీ ఆ కారులో నేను డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటే నేను విన్నప్పుడల్లా నా మనసు ఓ తీరు కనిపిస్తుంది. వీళ్ళ పాపలు ఇద్దరు చదువుతుర్రు, వాళ్ళు చదువుల కోసము సీట్ల కోసము డబ్బులు అడుగుతుంటే అది బాధ అనిపిస్తుంటుంది. ఇట్లాంటిది ఒక తమ్ముడు అయితే నిర్మల్ డిస్టిక్లో చెల్లపెండ్లి చేస్తా అని ఆయనకు 16 లక్షల రూపాయలు వచ్చేది ఉంటే సెక్రటరియట్లో చుట్టూ తిరిగితే ఆయన కమిషన్లు అడిగినా కానీ 12% ఇస్తానికి సిద్ధమైనా కానీ సర్పంచ్ అనే ఒక పదంతో బిల్లు ఆపేస్తే నా పానం జాలి అనిపించి వాళ్ళ కోసం మనం కొట్లాడేది చిన్నది. మా సమస్యలు ఎప్పుడైనా మా బిల్లులు చెల్లించమని ప్రభుత్వానికి ఒక వాయిస్ వినిపించుదామని వస్తే హైదరాబాద్కి వస్తే మా ఇంటికాడ అర్ధరాత్రి పోలీసులను ఎంతమందిని పెడతారంటే నేను ఒక కానిస్టేబుల్ని పెట్టినా నేను ఎక్కడికైనా రమ్మంటే వచ్చేటోని కానీ 10 మంది కానిస్టేబుల్ని చుట్టూ పెడతారు. అంటే తప్పించుకొని ఎక్కడ పోతాడంటే ఎందుకు మేము ప్రజాస్వామ్యంలో మేము గ్రామాలకు అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం, ప్రథమ పౌరులం. మేము ప్రజాప్రతినిధి అంటే ప్రైమ్ మినిస్టర్కి వేసేది అదే ఓటు, చీఫ్ మినిస్టర్కి వేసేది అదే ఓటు, గ్రామ సర్పంచ్కి వేసేది అదే ఓటు. కానీ ఈ ఓటు మేము చేసేది అందరూ కూడా స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను పరిష్కరించేది ఓరంటే సర్పంచ్, అంటే విలేజ్ ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్. అంటే స్థానిక ప్రభుత్వంలో మేమంతా ఒక ముఖ్యమంత్రి లాగా ఒక ప్రధానమంత్రి లాగా మేము విలేజ్ సర్పంచ్ పనిచేసిన వాళ్ళం. ఈ పని చేస్తే మా పైసలు అడిగితే అరెస్ట్ చేయడం, మమ్మల్ని నిర్బంధించడం. ఇవాళ ఇంటెలిజెన్స్ అన్నలు అయితే అమ్మ ఈ విషయం ఎక్కడ హైదరాబాద్ దాకా వీళ్ళు వచ్చిర్రా, తెల్లారి మమ్మల్ని ఏడ కట్టడి చేయాలనేది విలేజ్లో పోలీసులను పెట్టి మా గొంతును నొక్కేయడం, మా మీద అక్రమ కేసులు ఏమైనా ఉన్నాయా ఇవి చూడడమే వాళ్ళ పని అయిపోయింది. కానీ ఇంటెలిజెన్స్ అన్నలు ఈడ ఉన్న పోలీస్ అన్నలకు, ఎస్పీ అన్నలకు చెప్తున్నా ముఖ్యంగా, అయ్యా ముఖ్యమంత్రి గారును అని వేడుకుంటున్నాం. పంచాయతీరాజ్ మినిస్టర్ అక్క సీతక్క, నువ్వు ఒక గూడెంలోకి వెళ్ళి వచ్చినావు, మేము గోండ్రు బిడ్డవు, మా బాధలన్నీ నీకు తెలుసు అనుకుంటాం. నువ్వు నల్లమల్లకి వెళ్ళి వచ్చిన పులి బిడ్డవు అని చెప్పి నువ్వు ఇవాళ సీటు మీద కూర్చున్నావన్నా. ఈ నల్లమల్ల అడవులలో వాళ్ళు ప్రజల కోసం సేవ చేస్తూ వాళ్ళు అనేక మంది అమరులై వాళ్ళు చనిపోయినారు. మరి నువ్వు దర్జాగా పోలీసులను చుట్టూ పెట్టుకొని మమ్మల్ని నిర్బంధించి మా గొంతులో మేము చచ్చిపోతుంటే చూస్తున్నావన్నా. రేవంత్ అన్న, ఇది నీకు న్యాయమా? మీరు ఎన్నికల్లో పోతామంటారు, పోయినా కొద్దిగా మా ఇండ్ల కాడికి పోలీసులు వచ్చి మా బిల్లులు ఇవ్వమని మేము అడిగితే పోలీసులను పెట్టి మమ్మల్ని నిర్బంధిస్తారు. కానీ మీకు న్యాయమేనా? మేము అడుగుతున్నాం సీతక్క, మా బిల్లులు చెల్లించమని. మేము ఎవరి మీద రాజకీయ దురుద్దేశం లేదు. మా గురువు గారు ఏది, మేము బిల్లులు అడిగితే మొన్న రేవంత్ రెడ్డి గారు ఓ సందర్భంలో మీ కేసీఆర్ గారే ఆయన శిష్యుడే అని చెప్తున్నాం. మేము డెఫినెట్గా చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం. మేము తెలంగాణలో కూడా గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి దగ్గరగా పనిచేసిన వాళ్ళం. ఆయన అట్లా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం పని చేయించింది. ఆ ప్రభుత్వంలో కంటిన్యూ ఉన్నదే భాగస్వామ్యం. కాబట్టి మీరు బిల్లులు చెల్లించమని మేము అడుగుతున్నాం. మేము కేసీఆర్ ఇంటికి చేయలేదు, కేటీఆర్ ఇంటికి చేయలేదు, హరీష్ రావు ఇంటికి చేయలేదు, ఇంకో రఘునందన్ రావు ఇంటికి చేయలేదు, కిషన్ రెడ్డి ఇంటికి చేయలేదు, అన్న ప్రాంతిదళ అన్న అధ్యక్షుని ఇంటికి కూడా పని చేయలేదు, ఆయన ఊళ్ళో చేయలేదు. మేము మా ఊళ్ళల్లో పని చేసినాం. మేము బిల్లులు అడుగుతున్నాం. తప్పేముంది? ఈ పరిష్కారం చేయన్నా. మాకు రావాల్సిన బిల్లులే, న్యాయపరంగా మాకు రావాల్సిన బిల్లులు మీరు చెల్లించమని అడుగుతున్నాం. కానీ మీరు ఎన్నికలు నిర్వహిస్తున్నాం, మీరు కార్యకర్తలు సిద్ధం కాండి అంటే సిద్ధం కాండి. మీరు ఇచ్చిన హామీలో ముచ్చట అంటే ప్రజలు చూసుకుంటారు, మాకు అవసరం లేదు. మాకు రావాల్సిన బిల్లులు మాకు ఇవ్వమంటున్నాం. కానీ మా బిల్లులు ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోతే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు పోటుండి ఆమెలను ప్రజలని మమేకం చేసుకొని మేము గ్రామంలో ఉన్న ప్రజలమంతా మమేకం చేసుకొని మా కుటుంబ సభ్యులతో సహా మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మేము సిద్ధమవుతాం. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు, అయ్యా ఇప్పటికీ మేము వేడుకుంటున్నాం, మా బిల్లులు చెల్లించవి, మా సమస్య పరిష్కరించండి. మీరు స్థానిక సంస్థ ఎన్నికలు కావండి. మీరు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మీరు 18 నెలలు అంటే 14 నెలలు 15 నెలలు అవుతుంది ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు లేక. ఒక సర్పంచ్ లేడు అంటే కోట్లాది రూపాయలు మన రాష్ట్రానికి రావాల్సింది నష్టపోతున్నాం. ఇట్లా చూసుకుంటే జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు పాలన అనేది పడకేసింది. ఈ పాలన మీద దృష్టి పెట్టండి. మీరు ఏదో కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటే చేసుకోండి, కానీ మీరు పరిపాలన మీద దృష్టి పెట్టుకుంటా మీరు రాజకీయాలు చేసుకోవాలి.
కానీ పరిపాలన గాలికి వదిలేసి మాకు ఇవ్వవలసిన బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి అక్కడ రైతులు పంటలు వేసుకుంటుర్రు, వాళ్ళు రైతు బంధు అడుగుతుర్రు. అదేవిధంగా మీరు ఇవ్వవలసినవి రైతులకు ఇవ్వండి. ఇట్లాంటి ప్రజాపాలన అంటారు, ప్రజాప్రభుత్వం అంటారు. ఆ ప్రజాపాలన ఆ రకంగా మీరు కొనసాగించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఇవాళ మా వాయిస్ వినిపించడానికి వచ్చిన ముఖ్య అతిథులు క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ అన్న గారు కూడా మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. మిత్రుడు ఫోన్ చేసిండు ఆయన చెప్పక ముందు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని పార్టీలో ఉన్నారు, సర్పంచులు అన్ని పార్టీలో ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఒక్కరిదని కాదు అందరు కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అయితే మా ఇంటెలిజెన్స్ మిత్రుడు ఆయన ఫోన్ చేసిండు, ఈయన రాత్రి అది ఎట్లా తెలిసిందో తెలియదు, మేము అనుకున్నది మొన్ననే అనుకున్నాము, అప్పటికే తెలిసి ఫోన్ చేసి సార్ మీకేం ఎట్లా కనెక్షన్ సార్, మీతో ఎట్లా వస్తున్నారు, సర్పంచ్ల మీటింగ్ అట కదా, వాళ్ళ అధ్యక్షులు వీళ్ళు మీకేం సంబంధం అని అంటే, అవును భాయ్ నాకు సంబంధం ఉన్నది, నేను కూడా సర్పంచ్ కులానికి సంబంధించిన ఉన్నాయి నేను కూడా అని. అరే గదెట్లా సార్ అని, గదెట్లా అంటే మా నాయన కూడా సర్పంచ్ ఉండే, మా ఊరికి మొట్టమొదటి సర్పంచ్ ఉండే మా నాన్న రాసిండు, పట్టణాలకు పల్లె పోటీగా నిలవాలి, పట్టణాలకు పల్లె పోటీగా నిలవాలి, అభివృద్ధిలో ముందు అడుగులే వేయాలి, సౌఖ్యాలికే ఇల్లురా పల్లెోడ స్వర్గమై విలసిల్లురా, పంచాయత్ వచ్చిందిరా పల్లెోడ పల్లెకే విలువ వచ్చేరా, పంచాయత్ ఇచ్చిందిరా పల్లెోడ నీ పల్లెకే విలువ వచ్చేరా అని. సో నేను ఆ గ్రామ పంచాయతీలకి వెళ్ళి మా నాన్న సర్పంచ్ కాబట్టి నాకు కూడా మాట్లాడే అధికారం వీళ్ళ తరఫున నేను ఉండేటువంటి అధికారం నాకు కూడా వచ్చిందని నేను అనుకున్నా అని చెప్పిన ఇంటెలిజెన్స్ అని చెప్తే ఇక సార్ మీతో ఎవరు మాట్లాడతారు, మేమేం మాట్లాడలేమన్నారు. సార్ అయితే ఇక నువ్వు వచ్చి ఆడ కూర్చొని ఎవరు ఉంటే రాసుకొని పో అని చెప్పిన. ఇప్పుడు ఇక రవీందర్ అన్న కావచ్చు, ఇట్లా వీళ్ళు మాట్లాడుతున్న అందరికల్లా బహుశా మీకు అంటే లోపట ఒక ఆవేదన వాళ్ళ గుండెలకెళ్ళి తన్నుకుంటూ వస్తుంది. ఒకరిద్దరి కళ్ళల్లో ఇట్లా చిన్న చెమ్మగిలినట్టు కన్నీరు ఇట్లా వచ్చి ఆరినట్టు కనబడ్డది. కానీ అందరి లోపట అసలంశం మాట్లాడితే మేము ఏడుస్తామో అని చెప్పి ఏవేవో మాట్లాడుతారు వాళ్ళు పాపం. రవీందర్ అన్న ట్యాంక్ ఎక్కిండి కింద దునుకుతా అని ఆయన చూస్తున్న ఎక్కడికి పోయినా కానీ నేను అనుకుంటా ఒక 10-15 సార్లు నేను ఆయన చూసిన. నేను కలెక్టర్ల చుట్టూ తిరిగి ఆఫీసర్ల చుట్టూ తిరిగి ఏం చేయాలి మేడం ఇంకెక్కడికి పోవాలి అని చెప్పిన. హైదరాబాద్కి వచ్చారు వీళ్ళు, ప్రగతి భవన్ కాడికి వచ్చి ఆ ప్రజాభవన్ అని పెట్టారు కదా, దానిలోకి వచ్చి వీళ్ళంతా రిప్రజెంటేషన్ ఇస్తుంది కొన్ని పోతే ప్రొటెస్ట్ చేస్తుంది అని చెప్పి అంగిలిప్పి పోతే గొడ్లను కొట్టినట్టు అందులో వేసి అడ్డలో కొట్టి అధ్యక్షునికి ఇక్కడ ఇగో ఇంత పెద్ద కాటు పడ్డది, ఇట్లా గీకిరు మొత్తం ఇట్లా పెట్టి ఒక్కొక్కరిని పశువులను వేసినట్టు ఇట్లా వేసి వీళ్ళు చెప్తున్నారు కదా మాది గతంది పైశాచిక ప్రభుత్వము, అరాచక ప్రభుత్వము, దొరలు భూస్వాముల ప్రభుత్వము, మాది ప్రజాప్రభుత్వం అన్నారు కదా. గ్రామ ప్రథమ పౌరులు వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ గోసలు చెప్పుకుంటానికి ఇక్కడికి వస్తే వాళ్ళని పిలిచి మాట్లాడి మీతో ఏమవుతుంది ఏం కాదో చెప్పాల్సింది పోయి వాళ్ళని కొట్టుడు. ఆ పోలీస్ స్టేషన్ పోయినండి, ఆ రోజు పోలీస్ స్టేషన్ కూడా పోయినా, వీళ్ళందరూ ఆ పోలీస్ స్టేషన్లో ఉండే. హరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, హరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, అప్పుల మునిగున్నదో తెలంగాణ తిప్పల పడుతున్నదో. అంటే ఇలా వీళ్ళని చూస్తే నాకు ఇంకా తిప్పలు అట్లనే గ్రామాలలో ఏం పెద్ద మారలే, వీళ్ళు ఇంకా తిప్పలు పడుకొని ఇక్కడ దానికి వచ్చిర్రు. నిజంగా కూడా వాస్తవంగా ప్రజలలో ఏమున్నదంటే సర్పంచ్లు అనగానే వీళ్ళకి ఏమున్నది రాబాయ్ ఆ బిల్లు ఈ బిల్లు అని లోపటేస్తారు పిక్తారు అది అని చెప్పని అంటుంటారు. కానీ అది ఎక్కడన్నా అరకొర ఎక్కడో జరుగుతుండొచ్చు, అట్లా జరుగుతాయి. కానీ మెజారిటీ సర్పంచ్లు వాళ్ళు ఎవరిని పట్టుకున్నా కానీ దుఃఖ సాగరం ఉన్నారు. నేను ఒక ఉదాహరణ చెప్తా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదని. మా దగ్గర పర్కాల్లో ఒక సర్పంచ్ ఇట్లా ఎన్నికల్లో నిలబడ్డాడు, బిల్లులు రాక ఆగమయ్యి ఆటో తీసుకొని ఆటో నడుపుకుంటున్నాడు. ఇక నాతో కాదు ఇది, నేను చేయలేను, పైసలు ఖర్చు పెట్టుకున్నా, నేను పైసలు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఏమొస్తుంది పాడై మన్నుగా ఆ బిల్లులు మీదవాడి చేస్తే ఉత్తిగా పొంగనాలు కొడుతుందికే సర్పంచులు వీళ్ళు. కానీ పాపం వీళ్ళు మొత్తం ఏం లేదు, పతారా పోయింది, అంత ఆగమయ్యి ఆటో కొనుక్కొని పరకాల్లో నడుపుకుంటున్నాడు. ఫైనాన్సర్, హైదరాబాద్ ఫైనాన్సర్, వాడి కిస్తీలు కట్టలేదు చెప్పి వీళ్ళ కోసం కూడా చెప్పలేదు. ఏంటంటే మధ్యలో కరోనాలా వీళ్ళు ఇబ్బందులు కూడా బాగా ఇబ్బందులు పడ్డారు. వీళ్ళు ఏంటంటే లట్టు లేని పోలీసులు లెక్క, వీళ్ళకి ఏం అధికారం లేకుండా వీళ్ళు ఉన్నంతసేపు కూడా వీళ్ళు ఉట్టిదే కాలి బిందెలు లెక్కనే ఉండే వీళ్ళ అధికారం అవుతుంది. అయితే ఆ సర్పంచ్ ఇట్లా ఫైనాన్స్లో తీసుకొని ఆటో నడుపుతుంటే కిస్తీ కట్టలేదని చెప్పి ఇక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చి ఆటో సీజ్ చేస్తామంటే ఏదో గడవకు వచ్చి నేను సర్పంచ్ని సార్, నేను సర్పంచ్ను మా ఊర్లే, నాకు
వెళ్ళాక నేను వచ్చి ఆటో నడుపుకుంటున్నా అవమానంగా, ఏదో దూరం వచ్చి బయటకు వచ్చి నడుపుకుంటున్నా, తెలియదు నా ఊర్లో తెలియదు, ఇంకా దండం పెడతా నీకు ఈ కోవిడ్ కాబట్టి ఒక 4 రోజుల తర్వాత ఇస్తే నేను నడపలేకపోయినా గట్లెట్ ఉంటుంది ముచ్చటలో అంటే ఆటో గుంజుకోబోతుంటే కాళ్ళీల పడి రోడ్డు మీద కాళ్ళీల పడితే అది వదిలేసి సరే అని చెప్పి ఒక 1 వారం రోజులు టైం పెట్టిపోయిండు. అవమానం భరించలేక నడి రోడ్డు మీద కాళ్ళు మొక్కుతుంటే బస్సులోకి వెళ్ళి వాళ్ళ ఊరు చూసిందని చెప్పి పోయి అవమానపడి పరకాల్ పోలీస్ స్టేషన్లో ముంగట ఆటో పెట్టి గ్యాస్ నూనె వచ్చి తలగబెట్టి పోలీస్ స్టేషన్లో పోయిన ఆటో నేను తలగబెట్టుకున్నా అని చెప్పాను. ఇది జరిగిన సంఘటన. ఇప్పుడు ఇంతకుముందు అన్న మాట్లాడుకుంటూ చెప్పిండు, ఉపాధ్యక్షులు మాట్లాడుకుంటూ చెప్పిండు 29 నుంచి 30 మంది సర్పంచులు నిన్న మొన్న నలుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా ఆత్మహత్యల తెలంగాణ, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇవన్నీ చూసి కడుపు కాలుతున్నది. ఏంది అసలు ఏడున్నాము? ఈ సర్పంచుల పరిస్థితి ఇట్లున్న తర్వాత వీళ్ళే ఊర్లో ఏదున్న నాయకత్వం వహించాల్సినటువంటి సర్పంచుల పరిస్థితి 12,769 గ్రామ పంచాయతీలలో ఆల్మోస్ట్ అన్ని గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుంచి పైసలు వచ్చేది ఉన్నది. అది ఎన్ని పైసలైనా కావచ్చు, దాదాపు 50 లక్షల వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళు బిల్లు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇవ్వగానే ఎంటెక్ ఎంత 70 lakhs రాజేందర్ నిర్మల్ నుంచి వచ్చిండు తన ఎంటెక్. ఇంతకుముందు నరేష్ ఎంఎస్సి ఉస్మానియా ఇట్లా చదివి మూమెంట్లలో ఉన్నోళ్ళు చాలా మంది సర్పంచ్లై మేము ఊర్లల్లో మా ఊర్లను మేము మంచి అభివృద్ధి చేస్తాం చదువుకున్న వాళ్ళం బీటెక్ లీటెక్ చదివి పోయి సర్పంచ్లు అయితే వాళ్ళ పరిస్థితి లాస్ట్కి తీసుకొచ్చి అడకతిన కాడికి చేసి అయ్యా గౌరవ ముఖ్యమంత్రి అనే కాడికి తీసుకొచ్చిండ్రు. మా గోసలు వినండి, మీరు అన్నమాట మీద నిలబడండి, మా పైసలు మాకు ఇయ్యండి అని. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మీదనే డైరెక్ట్ ఎందుకు అడగాల్సి వస్తున్నదంటే ఇప్పుడు వీళ్ళు కూడా పాపం పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చి మా యాదనకైతే ఎట్లా బేజారు వస్తలేదో నాకు అర్థమైతే కానీ పాపం ఏమంటారు కదా మొక్కని దేవుడు లేదు తొక్కని గడపలేదు అన్నట్టుగా ఇలా అందరు నేర్చుకుంటుండి పోయి రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు. వాళ్ళు పోయి చెత్తపుట్టలు వేసేస్తున్నారు, ఎవరికి పట్టి లేదు. ఇలా ముఖ్యమంత్రి నిన్న పంచాయతీరాజ్ మినిస్టర్ అన్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి కూడా ఏదో పేపర్లో చూసినా ఇక ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్లో పోతారట. ఈ ముఖ్యమంత్రి ఇదే బిల్లుల గురించి నేను మాట్లాడింది ఇంతకుముందు అన్న మాట్లాడుతున్నారు, నేను అది చూపిస్తాను చెప్పిన మీకు. ఈయన మాటలు జస్ట్ ఇది ఇంతకుముందు కూడా నేను ప్లే చేసినా కానీ మళ్ళీ ఒక్కసారి నేను మీరు వినాలి ఎందుకు మేము తన గురించి మాట్లాడుతున్నాం అనే దాని మీద. అవసరం లేదు, పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కనా? ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలే. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసారు, వేలాది కోట్ల రూపాయల నిధులు మీ బిల్లులు రావాలి, మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తకాలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా బట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. విన్నారు కదా, ఎన్నికలు అయితే మీ పైసలు ఇచ్చేటోడు ఎవడు ఉండడు. ఎన్నికల ముందే రోడ్ల మీదకి రాండి అంటే ఈయనకు మొత్తం తెలుసు. ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు 6 నుంచి 8 నెలల ముందు నుంచి కోడై కూసి యాడ దర్గా కనబడితే దర్గా మీద ఒట్టేసి, యాడ గుడి కనబడితే గుడి మీద ఒట్టేసి, అందరి మీద ఆంజనేయులు కావచ్చు కృష్ణుడు కావచ్చు అందరి మీద ఒట్టులేసి నేను రాగానే ఇవన్నీ చేస్తాను మాట్లాడింది ఈ ముఖ్యమంత్రి. మాట్లాడుకుంటే ఆయన ఏం చెప్తే ఆయన ఏమంటాడు, మీరు ఇప్పటికే పుస్తలు అమ్ముకుంటున్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు, మీ కిస్తీలు కట్టేందుకు కూడా రేపు మీరు బిచ్చగాల లెక్క తిరిగినా కానీ మీకు పైసలు దొరికాయి. నేను రాగానే మీరు ఏ పార్టీ అయినా పర్వాలేదు, మీరు ఈ పార్టీ ఆ పార్టీ ప్రతిపక్షమా అధికార పక్షమా అని నేను మాట్లాడతలేను, పార్టీలకు అతీతంగా మీ బిల్లులు చెల్లిస్తా అని ఈ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు మాట్లాడి ఇంకొక పెద్ద మాట మాట్లాడి ఈ పోటుగాడు ఏం చెప్తాడంటే కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ అని. ఈయన కూడా కొట్లాడిండి, ఆయన సోయిలేని మోగ అయినట్టే వచ్చి కొట్లాడినట్టు ఈయన కొట్లాడి తెలంగాణ వచ్చింది. ఈయన మొత్తం చంద్రబాబు ఇంటి చుట్టూ ఆడ చెప్పులు మోసుకుంటా బూట్లు మోసుకుంటా తిరిగిన బాపతోడినే ఈయన కొట్లాడితే ఆయనకైనా మళ్ళీ ప్రొజెక్షన్. సరే అది పక్కకు పడేస్తే ఈయన ఏమంటాడు, మంత్రులను అడ్డుకోని అంటాడు. అయ్యా ఏ మంత్రులను అడ్డుకోవాలో చెప్పి ఇప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు,
చొక్కాలు పట్టుకొని, అది ఆంధ్రలో మరి తిరిగి అడిగే చొక్కా అంటారు, మన దగ్గర గల్లా పట్టుకోవాలి అంటారు. చలో మేము రెడీ ఉన్నాం గల్లా పడుతుందుకు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ రెడీ ఉన్నాడు, సర్పంచ్ రెడీ ఉన్నాడు. యాడికి రావాలి చెప్పు? నీకు గల్లా బట్టి అడుగుతాం బిడ్డ, నీకు గల్లా బట్టి అడుగుతాం. నువ్వు మనిషివా పశువా? చచ్చిపోతున్నారా నాయన అంటే కూడా పట్టించుకోవు. నువ్వే మనిషివా? పచ్చి అబద్ధాలు, ఏది మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే తీసుకుపోయి ఇళ్ళ ముంగట పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నాడు. రేపు పొద్దుగాల ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు అంటున్నారు కదా 2 రోజులు 3 రోజులకైనా నీకు టైం ఇచ్చేది లేదు బాబు, చూద్దాం ఇది కూడా చూద్దాం. నువ్వు అనుకుంటున్నావో గివిలో 15-20 మంది ఇడికి వస్తే ఏం బిక్తారు వీళ్ళంతా అనుకుంటున్నావేమో. జనం లోపలికి ప్రతి మాట రికార్డ్ అవుతున్నది. నీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేటందుకు ఇదే ప్రెస్ క్లబ్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటతోటి చాలా మంది ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళందరి మాటలతో ప్రభావం పడుతున్నది కింద. నీకు సోయి ఉంటే, నీకు బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, నీకు తెలివి ఉంటే, మేము అంటున్నాం కదా నీ దగ్గర పైసలు లేవంటున్నావు కదా, మిస్ వరల్డ్కి పైసలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? నీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి బిల్లులు ఎట్టకెళ్ళి వచ్చినాయి? మీ మేఘా కృష్ణారెడ్డికి బిల్లులు ఎట్లా ఇస్తున్నావు నువ్వు? మీరు పెద్ద పెద్ద అమెరికాలు బయట దేశాలకు పోతున్నారు కదా, నువ్వు నీ ఆఫీసర్లు మొత్తం ఈ బిల్లులు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి? పెద్ద పెద్ద హోర్డింగ్లు రోడ్ల మీద పెడుతున్నావు కదా, కాళేశ్వరం పెద్ద ప్రపంచ స్థాయి గర్వపడేటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి హోర్డింగ్లు పెట్టుకుంటా తిరిగిండని చెప్పి గత ప్రభుత్వం మీద మన్ను పోసినావు కదా, మరి నువ్వు కూడా పెట్టుకుంటున్నావు. ఇప్పుడు ఆ హోర్డింగ్ లో పైసలు ఇస్తే చాలే ఆయన ఇగో వీళ్ళందరికీ పైసలు ఇచ్చేయచ్చు. నువ్వు ఉట్టిగా నీ హోర్డింగ్లు పెట్టి గవర్నమెంట్ కు 1000 కోట్లు వచ్చే హోర్డింగ్లను ఆయన పక్కకున్నటువంటి తాబేదారులు ఇద్దరు అమెరికా మన లండన్ పోయి మొన్న ఒక చెల్లె చెప్పింది కదా, ఆడ పోయి ఇక్కడ ఏం చేసిరు వీళ్ళు తతంగం అని. మిస్ వరల్డ్ కాంపిటీషన్ లోకి వచ్చిన ఆమె చెప్పింది కదా, అక్కడ పోయి మ్యాగీ ఏం గోకిండ్రో ఇల్లు అని చెప్పింది కదా. ఆ ఇద్దరు బ్రోకర్ నా కొడుకులు వాళ్ళు బట్టి కేవలం గవర్నమెంట్ కు 1000 కోట్లు వచ్చే దగ్గర కేవలం వాళ్ళు ఇచ్చేది 6 కోట్లకే మొత్తం టెండర్లు పోయినాయట. అది లోపల మొత్తం బూట్ అని చేసి పెట్టుకున్నారు. గా పైసలు ఇచ్చినా కానీ వీళ్ళందరూ పైసలు వెళ్తాయి ఇక్కడ. అందుకే నువ్వు అన్ని ప్రజలకు కూడా ఏమైపోయిందంటే, ప్రజలు కూడా దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మీరు ఓటు నమ్ముకుంటే ఇవాళ పోతున్నట్టు ఆయన ఎలక్షన్లో పోతున్నట్ట. నేను ఆవేశం ఉట్టిగా వచ్చింది కాదు నేను మాట్లాడేది. వాళ్ళ చూసి వాళ్ళ ఇళ్ళ కాడ మా నరేష్ రాత్రి చెప్తున్నా, అన్న రాత్రి రేసులో పీక్తారు ఇప్పుడు ఇది పెడితే అని చెప్పని, సీక్రెట్ గానే పెడదాం ఇదంతా అని. చాలా మంది వచ్చేటోళ్ళు ఉండే భయపడి ఇంకా ముందు అటు ఇటు అయినరు. కానీ కార్యాచరణ 2-3 రోజుల లోపల నేను వీళ్ళందరి తరఫుకి చెప్తున్నా. నేను క్లియర్ గా దేనికంటే నేను చెప్పిన, మేము తెలంగాణ మూవ్మెంట్ లా తిరిగే క్రమంలో నెలల కొద్ది ఇళ్లకు పోలేదు. మీరు కూడా ఇళ్లకు పోకుంటా కనుక ఒక 15-20 రోజులు కొట్లాడని గవర్నమెంట్ ఎక్స్పోజ్ చేద్దాం. మీరు మీ పార్టీలు, మీ నాయకులను, మీ నాయకత్వాన్ని పక్కకు పెట్టుండ్రి. మీరు మీ కుటుంబాలు, మీ భార్య పిల్లలు చక్కగా ఉండాలంటే మాత్రం మీరు ఇది ఖచ్చితంగా ఆయనే చెప్పిండు ముఖ్యమంత్రి, ఎలక్షన్ దాటిన తర్వాత ఓడియడని. ఈ ఎలక్షన్ దాటితే నువ్వు ఊడియావు బిడ్డ. ఎందుకంటే నువ్వు 18 నెలలు తాత్సారం చేసినావు కదా. 18 నెలల నుంచి ఎవరో మా కమిటీలో పోయేట అడిగిరట ముఖ్యమంత్రిని. పోయి అడిగితే మీరంతా అవినీతి చేసినాడు. అరే మనిషివా నువ్వేమో నాకు అర్థం కాదు. ఏం కమిటీ వేసినావు? ఎంతమంది మీద కమిటీలు వేసి ఏ ఊర్లలో అవినీతి జరిగిందో చెప్పు. అవినీతి జరిగి బొచ్చడిడ పడి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము లేదు నీ దగ్గర ముఖ్యమంత్రి. నువ్వే ముఖ్యమంత్రివా? అందుకే ముఖ్యమంత్రి నువ్వు చెప్పినటువంటి మాటలకే ప్రభావితమయ్యి నువ్వే మంత్రుల గల్లాలు పట్టుకో అని చెప్పినావు. ముఖ్యమంత్రి గల్లా పడుతుందుకు రెడీ ఉన్నాం, మంత్రుల గల్లాలు పడుతుందుకు రెడీ ఉన్నాం. జర పోలీసులను పక్కకు పెట్టు, ఈడికెళ్ళే వస్తాం నీ ఇంటికి. జర పక్కకు పెట్టి రా నువ్వు. లేకపోతే వీళ్ళ బిల్లులు ఇచ్చేసేయి. ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తున్నావు, వీళ్ళ బిల్లులు రాకుండా కనుక ఇస్తే వీళ్ళు బిల్లు రాకుండా కనుక నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్ కనుక పోతే ప్రజల దగ్గరికి మాత్రం మీరు మీ కుటుంబాలు రేపు కార్యాచరణ 2 రోజులు డెఫినెట్ గా ప్రకటిస్తాం అన్న. ప్రతి ఊర్లలో ప్రతి అంబేద్కర్ విగ్రహం దగ్గర కావచ్చు మీరు 10-20 మందితో ప్రొటెస్టులు మొదలు పెడదాం. ఇక్కడ కూడా ధర్నా చౌక్ లో మరి నీకు అంత ఉన్నది కదా, నువ్వే చెప్పిన కదా ప్రజాప్రభుత్వం అని. రేపు మా అధ్యక్షుల వారు వీళ్ళందరూ వస్తారు పర్మిషన్ గురించి అని. ధర్నా చౌక్ దగ్గర ఇయ్యండి మీరు పర్మిషన్. మా కుటుంబాలు వీళ్ళందరి కుటుంబాలు వచ్చి అక్కడ కూర్చుంటాయి. నువ్వు ఇచ్చేదాకా పోవు, నీ దగ్గర ఎంత దమ్ము ఉన్నదో చూస్తాం. అది కూడా అయ్యా అని చెప్పని అడుగుతా ఉంటే నువ్వు నీ లాఠీలకు పని చెప్తున్నావు. రేపు ఇంకా తూటాలకు కూడా పని చెప్తావు కావచ్చు నువ్వు. కానీ హోష్కురా ముఖ్యమంత్రి, ఇప్పటికైనా హోష్కురా. రాజకీయంగా ఆలోచించినా కానీ నువ్వు సర్పంచ్లతో పెట్టుకుంటే, మొన్న పంచాయత్ సెక్రటరీలకు కూడా అదే ఇబ్బంది పెడితే మాట్లాడితే దాన్ని పక్కకు పెట్టి మోకాలు పెట్టేదాన్ని దాన్ని తీసి పక్కకు పెట్టిరట. ప్రస్తుతానికి ఇంకా తెలియదు దాని సంగతి, అది వేరే అంశం. కానీ నేను సర్పంచ్ల కాడికి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ జీతాలలోకి వెళ్ళి పైసలు పెట్టుకుంటా ఉన్నారు. ఇది సర్పంచులు వీళ్ళు రేపు ఎన్నికలకు మీరు వీళ్ళ బిల్లులు కనుక చెల్లించకుండా కనుక వచ్చేది ఉంటే వీళ్ళ నుంచి తిరుగుబాటు రావాల్సిందే వస్తుందని చెప్పని ఈ ప్రభుత్వానికి చెప్తున్నా. మీరు దున్నపోతు మీద వాన పడ్డట్టు నాటకాలు వేయకుండ్రి. మీకు ఈ సమస్యలు అన్నీ తెలుసు, మీకు ఏం జరగబోతుందో కూడా తెలుసు. కాకపోతే వీళ్ళ దగ్గర చైతన్యం లేదనుకుంటారు కదా, ఆ చైతన్యము ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల లోపల తీసుకొచ్చి
దీన్ని ఓట్ల రూపంగా మలిసి మీ పార్టీకి నీ నాయకత్వానికి ఒక మచ్చ తీసుకురాకపోతే చూడు, లేకపోతే నువ్వు వీళ్ళ బిల్లులు మాత్రం నువ్వు వెంటనే శాంక్షన్ చేసి ఇవి కోట్ల అన్ని కోట్ల కాదు 600-700 కోట్లే అంటారు మొత్తం కలిపి, అది 1000 కోట్లైనా పర్వాలేదు, టాప్ ప్రయారిటీగా తీసుకొని నువ్వు ఇవి ఫస్ట్ వీళ్ళకందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నువ్వు చెప్పిన మాట మీదనే ఆడి తప్పిన మాట ఏమంటారు, ఆడి తప్పిన మాట అటు కాదు ఇటు కాదు అట అంటే ఏమంటారు, అలా ఆడి తప్పిన మాట అటు కాదు ఇటు కాదు అంటే ఏమంటారు, ఏంటిది ఆడి తప్పిన మాట ఏంటిది? అరే గట్టిగా నువ్వు ఊర్లో ఉన్నారు మన సామెతలు, ఆయన కూడా బొచ్చడి చెప్తారు కదా. అక్కడికి తయారు కాక ముఖ్యమంత్రి మాట మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మాట తప్పకు. నేను అనదలుచుకోలే ఆ మాట, కానీ జనం లోపల రేపు పొద్దుగాలని ఇట్లా అనే అవకాశం ఉంది కాబట్టినే ఇది కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2 రోజులల్లో మేము మళ్ళా కూర్చుంటాం, అందరము కూర్చొని ఇంకా మేమే కాదు చాలా బయట ఉన్నటువంటి సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి ఇది ఒక ప్రజా ఉద్యమంగా తీసుకుపోయేటువంటి పరిస్థితి తీసుకురాకండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.